బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన రామచంద్రరావు రాష్ట్ర పర్యటనలో భాగంగా వేములవాడ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాకు బయలుదేరారు. వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ నేతృత్వంలో బూత్ అధ్యక్షులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో పార్లమెంటు పరిధిలో బీజేపీ అన్ని విధాలా పుంజుకుంటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను విజయవంతంగా ఎగరవేయడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడు తమ ప్రాతినిధ్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో గల కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలకడానికి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున బూత్ అధ్యక్షులు మరియు నాయకులము తరలి వెళ్లడం జరుగుతుంది. మరి రానున్న ఎన్నిక ఏదైనా కూడా ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏదైనా కూడా బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా మొట్టమొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ పరిధి మరియు 2 జిల్లాల పరిధిలో. మరి ఈరోజు వారిది పర్యటన కరీంనగర్లో ఉంది. మరి బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని వరకు కూడా అందరం కూడా వెళ్ళాలని కూడా పార్టీ నిర్ణయం మేరకు వందలాది మంది కార్యకర్తలు నియోజకవర్గం తరలి వెళ్తున్నారు. ఒక నిఖార్సైన పార్టీ, సిద్ధాంతం మీద నడిచే పార్టీ, నాయకత్వం ఎవరున్నా ఆలోచించే కార్యకర్తలు ఉన్నారు. ఎవరున్నా సిద్ధాంతం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా వారు చాలా రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాల కష్ట నష్టాలు కూర్చున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త కూడా అవకాశం ఇచ్చింది. మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిగానే రాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశం కూడా బండి సంజయ్ వైపు చూస్తూ ఉంది. మరి ఆయన నాయకత్వంలో కూడా మనం పనిచేయడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు వచ్చే ఎన్నికలు ఏవైతున్నాయో లోకసభ ఎన్నికల్లో కూడా ఈ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజా వ్యతిరేకతలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ అకృత్యాలు కానీ ఈ టీఆర్ఎస్ చేసిన గతంలో చేసిన అన్యాయాలు కూడా మనం ప్రజలకు చెప్పుకుంటూ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు సాగాలి. మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా స్థానిక సన్నద్ధంగా అడుగు కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై.